సహజమైన చావు కాదు, ఖచ్చితంగా ఆత్మహత్య అయి ఉంటుంది. ఎలా ఇస్తావయ్యా? నీ బాబు ఉన్న ఆస్తి అంతా మొదటి పెళ్ళాం పేరు రాసి మరీ చచ్చి ఊరుకున్నాడు నా అప్పు ఎగ్గొట్టానికి. దొంగ ముండాకు. ఇదిగో రాఘవ, డబ్బులు అందటం కాస్త ఆలస్యమైంది, మరోలా అనుకోవద్దురా. తీసుకో. తీసుకోరా, తీసుకొని దీంతో నన్ను కొట్టు. అది సరేరా, అసలు నేను డబ్బులు అడిగానా? ఈ ప్రపంచంలో అందరూ డబ్బు సంపాదిస్తారా, కానీ ఫ్రెండ్షిప్ సంపాదించలేరా? ఫ్రెండ్షిప్. చూడు, నీ చెల్లెలు ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తుందని నువ్వు అన్నావు కదా, నాతో పంపించావనుకో ఓ ఫిల్మ్ తీసి ఇంటికి పంపుతాను. ఇక ఆదాయమే గానీ అప్పు ఉండదు. బాబు, మా అమ్మాయి చాందిని. నమస్కారం అమ్మా. సార్, నా చెల్లెల్లా ఉంది సార్. ఆహా, సాక్షాత్ మహాలక్ష్మిలా ఉంది. అసలు ఈ ప్రపంచాన్ని సరిగ్గా చూసావా నువ్వు? ఈ ప్రపంచం ఒక అద్దం లాంటిది. అందులో నిన్ను చూసుకుని నువ్వు నవ్వితే అది నేను చూసి నవ్వుతుంది, నువ్వు ఏడితే అది నేను చూసి ఏడుస్తుంది. అదే జీవితం. అనయ్య, అనయ్య ఎక్కడికి వెళ్తున్నావు? వల్లకాటికమ్మా, సత్యహరిచంద్రుడే నాన్నగారు అక్కడే ఉన్నారుగా, నేను వారితోనే కలిసి ఉంటాను. వస్తాను. అనయ్య, నీ చెల్లెళ్ళని తమ్ముడిని వదిలేసి వెళ్తావా? ఈ లోకంలో నాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరమ్మా. రావే వెళదాం. ఏ రాధా, బుద్ధుందా నీకు? ఆ పండు నోట్లో పెట్టి తినిపించలేవా నా చెల్లికి? చేయి చూసే అలా అయిపోయిందో. మన ప్రాణాల కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకోవాలి నా చెల్లెల్ని. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? ఆల్ ఆఫీసర్ నేను నిన్ను మోసం చేశాను అనుకో, ఏదైనా ప్రాబ్లం వచ్చి నాకేమైనా జరిగిందనుకో, ఆటోమేటిక్గా నీ ప్రేమ డౌన్ అవుతుంది. ఇంకేముంది ప్రేమలో వంకాయ స్పెషాలిటీ. అనవసరంగా ఎమోషన్ ఫీల్ అవ్వకు. కాస్త ప్రాక్టికల్ గా నువ్వే ఆలోచించుకో. మన కంపెనీ యాడ్స్ అన్నిటికీ నువ్వే మోడల్ గా ఉండు. నేను ఫైనాన్స్ ఇచ్చే పిక్చర్లు అన్నిట్లో నువ్వే హీరోయిన్ గా యాక్ట్ చేయి. అమ్మా, ఒప్పుకోమ్మా. పెద్ద పెద్ద హీరోయిన్లే క్యాబరే డాన్సర్స్ లా బట్టలు వేసుకుంటున్నారు. చెడిపోయిన ఈ విశాలమైన ప్రపంచంలో ప్రేమ అనే అతి చిన్న సర్కిల్లో నువ్వు నిల్చున్నావు. ఈ దారే నీ బ్రతుకుదారనుకో, ఈ జీపే ఒక సమస్య అనుకో. విధి సడన్ గా బ్రేక్ ఫై చేస్తే నువ్వు ఆ ప్రేమ అనే చిన్న సర్కిల్ నుంచి బయటకు వచ్చి తీరాలి. దీన్ని చూడు, అతి చిన్నది, అతి తేలికైంది. ఈ ప్రపంచంలో ఉండి ఎటువంటి వాళ్ళనైనా సరే ఇది తేలిగ్గా లొంగతీస్తుంది. నీ జీవితంలో ఇన్ని జరిగినా నేను జ్ఞాపకం రాలేదా?